ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమైందో చెప్పమ్మా. ఆదిత్య, మన ఆదిత్య కనిపించాడు. నిజంగానా అమ్మా? ఎక్కడ కనిపించాడు? రోడ్డు మీద మన ఆదిత్య ఒక మెకానిక్ గా పనిచేస్తూ కనిపించాడమ్మా. అమ్మా సీత, నువ్వు సరిగానే చూసావా? చూశాను తాతయ్య. నా మరిది ఈ ఇంటి వారసుడు. అలాంటి పరిస్థితుల్లో కనిపించగానే నాకు చాలా దుఃఖం వచ్చేసింది. అందుకే వెంటనే మీతో చెప్పాలని పరుగున వచ్చేసాను. భగవంతుడా, వాడు జర్మనీకి వెళ్ళి పెద్ద ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలని ఎన్నో కలలు కన్నాను. అలాంటి వాడు ఒక దిక్కులేని వాడిలా మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నాడా? ఏంటండి వాడికి కర్మ? అత్తమ్మా, వీల్లేదు. మన ఆదిత్య అలా కష్టపడ్డానికి వీల్లేదు. మీరు వెంటనే ఏదో ఒకటి చేయండి. చేస్తాను. కన్న తల్లిని నేను బ్రతికుండి కూడా వాడి కర్మానికి వాడిని వదిలేయలేను. ఎవరు ఎన్ననుకున్నా సరే నేను ఇప్పుడే వెళ్ళి నా ఆదిత్యను నాతో పాటు తీసుకొస్తాను. లేదా నేను అక్కడే ఉండిపోతాను. అమ్మ రాణి, తొందరపడకు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఏమైనా కానివ్వండి తాతయ్య. ఒక తల్లిగా నా ప్రాణం కొట్టుకుపోతోంది. నేను ఇంకొక క్షణం కూడా ఆగలేను. రాణి, ఇంత గొడవ జరిగాక నువ్వెళ్ళి పిలిచిన ఆదిత్య నీతో వస్తాడంటావా? ఒకవేళ వాడు రాను అంటే నీ బాధ రెట్టింపు అవుతుంది కదా. మరి ఎలా మావయ్య? ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఆదిత్య ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు తెలిసింది కాబట్టి కొన్ని రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత వాడికి మెల్లిగా నచ్చజెప్పి ఇంటికి తీసుకొద్దాం. ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే వాడు కాదు అన్నాడంటే మొదటికే మోసం వస్తుంది కదా. వాడు రాడు, రానే రాడు. నేను, మీరు ఎవరు పిలిచినా వాడు రాడు. అమ్మా రాణి, బాధపడకమ్మా. వాడు మనం పిలిస్తే రాడు. కానీ వాళ్ళ శశి వదిన వెళ్ళి పిలిస్తే మాత్రం వచ్చే అవకాశం ఉందేమో. ఏమంటున్నారు తాతయ్య? ఇంత గొడవ జరిగాక ఆదిత్య శశిని అన్ని మాటలు అన్నాక తను మాత్రం ఆదిత్య దగ్గరికెళ్ళి ఇంటికి రాని పిలవడానికి ఎలా ఒప్పుకుంటుంది? ఆదిత్య దగ్గరకు వెళ్ళి నేను రమ్మని పిలుస్తాను. శశి, ఏమంటున్నావు నువ్వు? అవునక్క, ఆ రోజు ఆదిత్య నేను ఇద్దరం ఆవేశంలోనే ఉన్నాం. అదంతా ఇప్పుడు తలుచుకుంటుంటే తప్పు తనలోనే కాదు నాలోనూ ఉందనిపిస్తుంది. అలా జరిగినందుకు నా మనసు చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. అందుకే నా కారణంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నా మరిదిని ఒక వదినిగా నేనే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా శశి, నువ్వు నిజంగానే చెప్తున్నావా? అవునత్తయ్య, నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుతాను. మీరేం దిగులు పడకండి. ఆదిత్యని తీసుకొచ్చే బాధ్యత నాది.
శశి ఎక్కడికి? ఆ, బాలు అంతా చూసి కూడా మళ్ళీ అడుగుతావెందుకు? నో శశి, నువ్వు చెప్పింది నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు తన వదినవి అనే రెస్పెక్ట్ కూడా లేకుండా నీ మీద అంత దారుణమైన నిందలు వేసిన ఆ రాస్కెల్ని నువ్వు మళ్ళీ ఇంటికి తీసుకొస్తానని చెప్పడం ఏంటి? బాలు ఆ క్షణంలో నాకు అదే కరెక్ట్ అనిపించింది, అందుకే ఆదిత్య వెళ్ళిపోవాల్సిందే అన్నాను. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళ బాధను చూస్తుంటే ఈ క్షణంలో నేను ఇలా చేయడమే మంచిదనిపిస్తోంది. అంటే తప్పు చేసిన వాడి కోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకుని సారీ నన్ను క్షమించు అని బ్రతిమలాడతావా? తప్పే ఉంది బాలు, ఇది మనిల్లు, మన కుటుంబం, మన వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం నేను సారీ చెప్పడం మాత్రమే కాదు, అవసరమైతే నా మరిది కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమే. శశి, నిజంగా నీదెంత గొప్ప మనసు. వాడు నిన్ను అంతగా ఇన్సల్ట్ చేసినా మన కుటుంబం కోసం ఇన్ని మెట్లు దిగుతున్నావంటే అసలు ఏమనాలో అర్థం కావడం లేదు. బాలు, ఆదిత్య నాకు మరిదైతే నీకు రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు. నిజం చెప్పు, నీ తమ్ముడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు లోపల నీకు మాత్రం బాధగా లేదా? అస్సలు లేదు. తప్పు చేసింది వాడు, శిక్షని అనుభవించాల్సింది కూడా వాడే. నీ భర్తగా నేను చెప్తున్నాను, వాడి కోసం నువ్వు వెళ్ళడం నాకు ఇష్టమే లేదు. ప్లీజ్ అలా అనొద్దు బాలు, నన్ను ఆపాలని ప్రయత్నించొద్దు. మీ కుటుంబాన్ని నేను ముక్కలు చేశాను అనే మాట నాకు రాకూడదు. అది నేను భరించలేను బాలు, భరించలేను. శశి, శశి, నా మాట విను శశి. ఛా! అన్నయ్య, నమస్తే సార్. హాయ్, ప్లీజ్ సిట్ డౌన్. ఏం చందు, మార్నింగే వచ్చి జాయిన్ అవుతానన్నావు, ఇంత లేట్ అయిందేంటి? అన్నయ్య, నేను చందు కరెక్ట్ టైంకే వచ్చాం. నీకోసం చాలాసేపు వెయిట్ చేశాం. అవునా? బట్ నాతో ఎవరు చెప్పలేదే. అయినా ఇక్కడే ఉండక ఎక్కడికి వెళ్ళారు? నీకోసం మేమిక్కడే కూర్చున్నాం. అంతలోనే శశి వదినొచ్చి